విజయదశమి రోజున ఉద్దండరాయునిపాలెంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్ర రాజధాని శంకుస్థాపనకు హాజరయ్యే లక్షలాది మందికి పిండి వంటలను సిద్ధం చేస్తున్నారు. శంకుస్థాపన జరుగుతున్న ప్రదేశానికి సమీపంలోని మల్కాపురంలో ఇందుకోసం ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజా రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి దాదాపుగా లక్షల సంఖ్యలో ప్రజలు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే చుట్టుపక్కల 29 గ్రామాలకు సంబంధించిన రైతులందరినీ కూడా వస్త్రాలను అందజేసి ఆహ్వాన పత్రాలను అందజేసి ప్రభుత్వం వారందరినీ ఆహ్వానించడం జరిగింది. దీంతో పాటు దేశ విదేశాల నుంచి కూడా 30 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు హాజరవుతున్నారు. అయితే పండగ రోజున 22వ తారీఖున జరగబోతున్న ఈ కార్యక్రమానికి వచ్చే వారందరికీ కూడా చాలా శుభప్రదంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడికి వస్తున్న ఆహ్వానితులందరికీ కూడా చక్కెర పొంగలి, పులిహోర లాంటి సాంప్రదాయక తెలుగు వంటకాలన్నింటినీ కూడా వాళ్ళకి అందజేయడం ద్వారా ఒక పండుగ వాతావరణాన్ని, అంటే వాళ్ళ ఇళ్ల దగ్గర నుంచి కార్యక్రమాలన్నీ కూడా వదిలిపెట్టుకొని ఒక రాష్ట్ర పండుగగా ఏదైతే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి వస్తున్నారో అటువంటి పండుగకు వచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా అదేవిధంగా చాలా సంతోషంగా పండుగ దినాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఏ రకమైన పిండి వంటల్ని సాంప్రదాయబద్ధంగా చేసుకుంటారో ఆ రకంగా ఉండేటట్టుగా ఏర్పాటు చేసేందుకు కానీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, దాదాపుగా లక్షల సంఖ్యలో వచ్చే మొత్తం ఆహ్వానితులందరికీ కూడా పులిహోరను ఇక్కడ సిద్ధం చేస్తున్న పరిస్థితి. మల్కాపురం దాదాపుగా వందల సంఖ్యలో ఇక్కడ కార్మికులందరూ కూడా దీనికి అవసరమైన ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. పులిహోర, చక్కెర పొంగలి, అలాగే తెలుగు సాంప్రదాయాలకు అనుగుణంగా పూతరేకులు, అలాగే కాజాలు లాంటి పదార్థాలన్నింటినీ కూడా ఒక కిట్గా తయారు చేసి అందజేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి పర్యవేక్షణ చేస్తున్న శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు చెప్పండి, ఇది ఒక రాష్ట్ర పండుగగా ప్రజలందరూ కూడా ఈ ప్రాంతానికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పండుగ రోజు వస్తున్న వారందరికీ కూడా ఏ రకమైన తెలుగు సాంప్రదాయకపరమైన వంటకాలని మీరు అందజేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు? నేను అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున గత 8 సంవత్సరాలుగా ఇక్కడ క్యాటరింగ్ రంగంలో ఉన్నాను విజయవాడలో. నేను విజయవాడ నుంచి 700 మంది పనివారిని తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన మెనూని రైతులకి ఈ ఫుడ్ ప్యాకెట్స్లో తాపేశ్వరం కాజా, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, అరటిపండు, హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్తో మేము రైతులకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. రైతులు కూడా స్వచ్ఛందంగా వచ్చి మా ఊళ్ళలో జరుగుతున్న ఈ పండగ కార్యక్రమానికి మేమంతా కూడా పాల్గొంటామని చెప్పి రైతుల అసోసియేషన్ నుంచి వారు 500 వాటర్ బాటిల్స్ తెచ్చి, డబ్బు లేకపోయినా దమ్మున్న నాయకుడు వచ్చాడు, మేమందరం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కోసం 50,000 వాటర్ బాటిల్స్ ఇక్కడ డెలివరీ ఇచ్చి ఫ్రీగా వెళ్ళారు. 50,000 వాటర్ బాటిల్స్ కూడా అక్కడ రైతులకి మేము ఇవ్వబోతున్నామండి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు సంప్రదాయపరమైన వంటకాలతోటి అందిస్తున్నారు, దాంతోపాటు వారికి ఆహారాన్ని కూడా అందించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. ఏ రకమైన ఆహారాన్ని అక్కడికి వచ్చిన వారందరికీ కూడా అందజేసేందుకు ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి? మామూలుగా జనరల్ ప్రజానీకానికి 1,25,000 ప్యాకెట్లని ఫుడ్, ఇదే చక్కెర పొంగలి, ఇదే తాపేశ్వరం కాజా, పులిహోర, దద్దోజనంతో ఇవ్వడానికి నిర్ణయమైంది. అఫీషియల్ కానీ నాన్ అఫీషియల్ అయినా ఎవరైనా ప్రజానీకమైనా ఎవరికైనా ఒకటే రకమైన ఫుడ్ని అందరికీ ప్యాక్ చేసి ఇవ్వటానికి నిర్ణయించారండి. మొత్తంగా చూసినట్టు ఇక్కడ భారీ ఎత్తున ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపున అరటిపండ్లు కూడా సాంప్రదాయ ప్రకారం అరటిపండ్లను కూడా అందజేయడానికి ఇక్కడ ఏర్పాట్లు జరిగాయి. ఈ వ్యవహారాన్ని కూడా ఉద్యానవన శాఖకు సంబంధించిన అధికారులు వీటిని అన్నింటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. సార్ చెప్పండి, దాదాపు లక్షల సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారు. వీరందరికీ కూడా అరటిపండ్లు కావచ్చు, లేకుంటే ఇక ఏ రకమైన ఫలాలను కూడా అందించేందుకు పండుగ రోజున వస్తున్న వారందరికీ ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ దాదాపుగా జిల్లా యంత్రాంగం ఇచ్చిన ఆదేశాలతో మేము కడప నుంచి ఈ గ్రాండ్ అయిన అరటి రకాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న మీరు కార్పొరేట్ ద్వారా ఎక్కువ పండిస్తున్నారు, అది కాకుండా రైపనింగ్ ఛాంబర్లో పండించి ఆ రకం అరటికాయలని కడపను తీసుకొచ్చి మాగు వేసి 2 లక్షల అరటి పొలని రైతాంగానికి కానీ, పబ్లిక్ ప్రజలకు కానీ, అధికారులకు కానీ, రాజకీయ నాయకులను అందజేయడానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు. దాదాపుగా 3 లారీలు, 2 లారీలు నర్సరాపేట నుంచి, 1 లారీ తెనాల నుంచి వస్తుంది. మొత్తం కలిపి 2 లక్షల అరటికాయలని కార్బైడ్ రహితంగా, కార్బైడ్ ఫ్రీ ఉన్న అరటికాయలని అందించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన మీదట మా మినిస్టర్ గారి ఆదేశం మీదకు అన్ని అరటిపళ్ళు సిద్ధం చేసాం. ఇవన్నీ ప్యాకెట్లో పెట్టి ఈ మిగతా మన పులిహోరతో పాటు మిగతా ప్యాకెట్లతో పాటు ఇది కూడా అరటిపండు వేసి రైతులందరికీ రేపు అందజేయడం జరుగుతుందండి.
మొత్తంగా మల్కాపురంలో భారీ సంఖ్యలో అయితే ఎవరైతే ఇక్కడికి దాదాపు 1,50,000 అంచనా వేస్తున్నారు, ఈ 1,50,000కు సంబంధించిన వారందరికీ కూడా ఒక ప్యాకెట్ని అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్యాకెట్లో సాంప్రదాయకమైన వంటకాలు అటు పులిహోర, దద్దోజనం, తాపేశ్వరం కాజా, అలాగే పూతరేకులు, దాంతోపాటు అరటిపండ్లు, మజ్జిగ ప్యాకెట్ ఇవన్నిటిని కూడా ఒక ప్యాక్గా తయారు చేసి వారందరికీ కూడా ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీని తర్వాత కూడా అంటే శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా ఒక వెజిటేరియన్ బిర్యానీకి సంబంధించిన ప్యాకెట్ని కూడా వారికి అందజేసేందుకు అధికారులందరూ కూడా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మల్కాపురంలో ఇక్కడ ఇప్పటికే భారీ సంఖ్యలో వంటకు సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటి నుంచే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించిన ప్యాకెట్స్ అన్ని కూడా ఆ రైతులకి, అదేవిధంగా వస్తున్న వీఐపీలకు కూడా అందజేయడం ద్వారా ఒక పండుగ రోజున ఏ రకంగా ఒక శుభకార్యాన్ని ఇంట్లో చేసుకుంటారో ఆ రకమైన అనుభూతిని వారికి అందించేందుకు ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మల్కాపురం గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ దాసుతో రాజా రమేష్, సాక్షి టీవీ, విజయవాడ.